వాడి కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి. నేను చెప్తా వాడికి, నువ్వు సరదాగా వెళ్ళి ఇంటర్వ్యూ చేసిరా. మీలాంటి లాంగ్ సర్వీస్ ఎంప్లాయీస్ కోసమే చూస్తున్నాం. మీ ప్రీవియస్ కంపెనీలో ప్యాకేజ్ ఎంత? ఎంత సార్? 8 LPA. వి గివ్ ఏ 12 LPA. ఈలోపు ఆ కంపెనీలో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటా. నువ్వేమో ఇమిడియట్ జాయిన్ అవ్వమన్నావు, కానీ ఇక్కడేమో 60 రోజులు నోటీస్ పీరియడ్ ఉంది మామ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ్. ఫేక్ రిపోర్ట్స్. ఫేక్ రిపోర్టా? మీరు ఐటీ జాబ్ చేస్తుండడం వల్ల మీ బాడీ బాగా వీక్ అయిపోయింది. సో ఈ కారణంగా మీరు ఒక 6 months బెడ్ రెస్ట్ కావాలని చెప్పి రిలీవింగ్ తీసుకోవచ్చు. సార్, రవి కంపెనీలో 10 years పైగా వర్క్ చేశాడు. తననే నమ్మలేకపోతే ఇక ఫ్రెషర్స్ని ఎలా నమ్ముతారు సార్? నీకోసం కంపెనీ పాలసీస్ అన్ని పక్కన పెట్టి రిలీవింగ్ ప్రాసెస్ కోసం ట్రై చేస్తుంటే నువ్వు నాకే నామాలు పెడతావా? నువ్వు ఆ కంపెనీలోనే కాదు, జీవితంలో ఏ కంపెనీలో జాయిన్ అవ్వకుండా నేను చూసుకుంటా. ఇదిగో పంపించేసా, వెళ్ళు. గాల్లో పోకరా రే, మెల్లగా పో. స్పీడ్ వస్తారు నాయన. 10 ఏళ్ళుగా కరెక్ట్గా ఇదే టైంకి ఇదే ఆఫీస్కి వెళ్తున్నా, కానీ ఈరోజు ఎందుకో భయంగా ఉంది. ఏంట్రా వన్న ఇలా చేసావు? అసలు నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలేదు. చే, నేనేం చేశాను రా? వాళ్ళు నిన్ను బ్లాక్ లిస్ట్ చేస్తే నీ పరిస్థితి ఏందంటావు? నేను చెప్పేది విను. ఇటు నుంచి ఇటు వెళ్ళి ఊర్లో కూలి పని చేసుకొని బతుకు. ఏదైతే ఇదైంది పద. హెచ్ఆర్ గారు. రవి గారు ఎలా ఉన్నారు? ఆఫీస్ని బాగా మిస్ అయ్యారా? మీరు మాకు సమాధానాలు చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి. అసలు నీకు వచ్చిన జబ్బు పేరేంటో టక్కుని చెప్పు. ఏంటిది? MS. అబ్బచ్చా, ఫుల్ ఫామ్ చెప్పండి సార్. మల్టిపుల్ చాయిసా? అదే అనుకుంటా. ఏంటండి జబ్బు పలకడం రాకపోతే? దానివల్ల ఎఫెక్ట్ అయింది ఎవరు? నేను. ఎఫెక్ట్ అయ్యావా? ఇట్స్ వెరీ క్లియర్ దట్ యూ హ్యావ్ గివెన్ ఎ ఫేక్ మెడికల్ రిపోర్ట్ మిస్టర్ రవి. ఫేక్ రిపోర్టా? ఏం మాట్లాడుతున్నారు మేడం? అసలే నాకు నరాలు వీక్నెస్ చూడండి మేడం. కావాలంటే టచ్ చేసి చూడండి, ఎలా ఉణుకుతున్నాయి చూడండి. ఇక నీ డ్రామాలాపు రవి. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న నువ్వు కూడా ఇంత డబ్గా ఆలోచిస్తావని అనుకోలేదు. ఫేక్ రిపోర్ట్స్ పెట్టి మమ్మల్ని ఎరిపప్పల్ని చేసావు. అలానే రిలీవింగ్ తీసుకొని వేరే కంపెనీలో జాయిన్ అవుతాం అనుకున్నావు. సరే, కానీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారని నీకు తెలీదా? తెలీదండి. అనుకున్నా. తెలిసినా కూడా నేను అదే పని చేస్తుండేవాడిని. ఎందుకంటే నాకు నిజంగానే జబ్బు ఉందండి. ఆ రిపోర్ట్స్ చూస్తే తెలియట్లేదా? తెలుస్తుంది, చాలా క్లియర్గా అది ఫేక్ రిపోర్ట్ అని తెలుస్తుంది. మేడం, నన్నేమన్నానండి, మా డాక్టర్ని మాత్రం ఏమనకండి. అసలే ఆయన పేరున్న డాక్టర్. అయితే ఈ రిపోర్ట్ కోసం చాలా ఖర్చు పెట్టుంటావే? ఎస్. దొరికిపోయావు. దొరికిపోవడం ఏంటండి? అపాయింట్మెంట్కి, టెస్ట్లకి, మందులకి ఎంత ఖర్చయిందో తెలుసా? సరే, నీకు నిజంగానే జబ్బుంది అనుకున్నాం, కానీ ఆ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వగలుగుతున్నావు? నీ రిపోర్ట్స్ ప్రకారం నువ్వు 6 months వరకు ఏ పని చేయలేవు కదా. మరి ఆ కంపెనీలో ఎలా జాయిన్ అవుతున్నావు? అంటే అదే, ఆ కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చారండి. అసలు ఆ ఇంటర్వ్యూ ఎప్పుడైంది? లాస్ట్ ఫ్రైడే. సరే, ఇప్పుడు ఆ రిపోర్ట్స్ అన్ని నిజమే అంటావు. నిజంగానే డాక్టర్ ఇచ్చాడంటావు. ఎస్. సో ఇప్పుడు నేను ఒకసారి ఆ డాక్టర్ని కలవచ్చా? చెప్పాను కదా, ఆయన పేరున్న డాక్టర్ని. ఆయన అపాయింట్మెంట్ దొరకడం కష్టం. ఒకసారి ట్రై చేయండి. నా దగ్గర నంబర్ లేదు. ఆ రిపోర్ట్ పైన ఉంది కదా. ఆ రిపోర్ట్ నా దగ్గర లేదు. నా దగ్గర ఉంది కదా. హలో, డాక్టర్ శివ? పేరున్న డాక్టర్ అన్నావు, అసలు హాస్పిటల్ పేరే లేదు. ఉండదు, ఎందుకంటే ఇది ఆయన ఇల్లు కాబట్టి. పదండి. పొద్దున్న ఎవడు మొహం చూసినా ఏంటో ఇలా బుక్ అయిపోయాను. అయ్యో, ఏం జరగకూడదు దేవుడు. ఏ రవి, నువ్వేంటి ఇలా వచ్చావు? నిన్ను బెడ్ రెస్ట్ తీసుకోమన్నాను కదా. అసలే నువ్వు ఉట్టు మనిషి కూడా కాదు. మేడం. ఈవిడెవరు? మీ సిస్టరా? కాదు డాక్టర్, మా హెచ్ఆర్. ఈయనెవరు? డాక్టర్. డాక్టరా? అట్లా కనిపించట్లేదే. డాక్టర్లా లేదా? ఓకే, రవిని డయాగ్నోసిస్ చేసింది మీరేనా? కాదు. కాదా? అవును,
రవిని డయాగ్నోస్ చేసింది జయ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు. ఏ, మీ ఐటీ వాళ్ళతో ఇదే బాధ అండి. బొత్తిగా నవ్వడం మానేశారు. ఏ లాలనో ఆర్ఓఎఫ్ఎల్నో ఏదో ఒకటి అనొచ్చు కదా. ఇప్పుడు ఈ డిసీజ్ సిమ్టమ్స్ ఏంటి? ఏంటి ఇప్పుడు అవన్నీ నేను చెప్పాలా? రవి చెప్పలేదా నేను చాలా పేరున్న డాక్టర్ నన్ను? చెప్పండి డాక్టర్. మీకేమైనా డౌట్స్ ఉంటే గూగుల్లో ఎత్తుక్కోండి, నాకు చాలా వర్క్ ఉంది. ఏంటి దోమలు కొట్టుకునే వరకా? ఇదే టెస్ట్ ఇప్పుడు నేను వేరే డయాగ్నోస్టిక్ సెంటర్లో చెప్పిస్తే సేమ్ రిజల్ట్ వస్తుంది కదా. పద రవి. రవి నిజం చెప్పేస్తే బెటరేమో. ఏం నిజం? అదే నా జబ్బు నిజమన్నా నిజం. చెప్పాను డాక్టర్, తనే అర్థం చేసుకోవట్లేదు. అయినా నువ్వు హెచ్ఆర్వా సిబిఐ ఆఫీసర్వా? కంపెనీని మోసం చేసినా ఒప్పుకుంటాను, నన్ను మోసం చేస్తే ఒప్పుకోను. రవి నేను చాలా మందికి ఫేక్ రిపోర్ట్లు ఇచ్చాను కానీ ఈ రిపోర్ట్ ఎందుకు ఇచ్చానురా అని ఫీల్ అయ్యేలా చేసింది మాత్రం నీ రిపోర్టే. ఇంకా నిన్న దేవుడే కాపాడాలి. భగవంతుడా నువ్వే కాపాడాలి. ఇందులో మీకు డాక్టర్ ఎంఆర్ఐ రాశాడు. ఎవక్ పొటెన్షియల్స్ అంటే ఏంటండి? మీ బ్రెయిన్కి వెన్నుముక నుంచి షాక్స్ ఇస్తాం. షాకా? నా బ్రెయిన్ ఏం దొబ్బలేదండి. నా బ్రెయిన్ ఏమైనా దొబ్బింది అనుకున్నావు నువ్వు? షాక్ మీ బ్రెయిన్ కాదండి, మరి? మీ స్పైనల్ కార్డ్కి. ఇక వెళ్దామా సార్? ఆహా నేను రాను. రవి మేడం నా వల్ల కాదు. చూస్తుంటే నిజంగానే రోగిష్ని చేసేలాగా ఉన్నారే. నిజంగానా? అంటే ఇప్పుడు దాకా నువ్వు చేసిందంత అబద్ధమేనా? అవును. ఎస్, ఐ ప్రూవ్డ్ ఇట్. ఎస్ యూ ప్రూవ్డ్ ఇట్. నన్ను వదిలేండి మేడం ప్లీజ్. సార్ ఆగండి, అంత ఈజీగా పంపించేస్తానా? మీరు చేసింది ఎంత పెద్ద క్రైమో తెలుసా? క్రైమ్ చేశానా? నేనేం చేశాను మేడం? ఏదైనా మర్డర్ చేశానా, దొంగతనం చేశానా? అయ్యో రవి, 10 yearsగా నువ్వు ఒకటే కంపెనీలో వర్క్ చేయడం వల్ల బయట ప్రపంచం ఎట్లా ఉందో నీకు తెలియట్లేదు. అసలు వేరే కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారని మినిమం నాలెడ్జ్ కూడా లేదు నీకు. తెలియదు మేడం, ఇప్పుడు తెలిసొచ్చింది కదా. ఇవేం మనసులో పెట్టుకోకుండా ఆ మెయిల్కి ఏదో రిప్లై ఇచ్చారంటే నా బతికేదో నేను బతుకుంటా మేడం. అదంత ఈజీ కాదు. అయినా నీలాంటి ఫ్రాడ్ని ఆ కంపెనీకి పంపించి ఆ కంపెనీని ఎందుకు మోసం చేయాలి? ప్లీజ్ మేడం, ఈ కంపెనీలో పనిచేయాలంటే నాకు ఇష్టం లేదు మేడం. అసలే జీతం తక్కువ, అదే ఆ కంపెనీ అనుకో డబుల్ సాలరీ ఇస్తున్నారు మేడం. అయితే ఒకటే దారుంది. ఏంటి? బైఅవుట్. బయ్యోటా అంటే? 2 months నోటీస్ పీరియడ్ని నువ్వు స్కిప్ చేస్తున్నావు కాబట్టి నీ 2 months శాలరీ కంపెనీకి ఇవ్వాలి. చెప్పు, బైఅవుట్ ఓకేనా నీకు? మీరు నాకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ ఉంది కదా, దాంట్లో కట్ చేసుకోండి. ఎందుకు నవ్వుతున్నారు? 10 years నుంచి ఇదే కంపెనీలో పనిచేస్తున్నా కదా, నాకు గ్రాట్యుటీ వస్తుంది కదా. అది నువ్వు గుడ్ టర్మ్స్ లో వెళ్తే. ఇలా ఫ్రాడ్ చేసి వెళ్తే రిలీవింగ్ చేయడమే గొప్ప, మళ్ళీ గ్రాట్యుటీ అంట. చెప్పు, బైఅవుట్ ఓకేనా నీకు? అప్పుడు నిజంగానే నేను అవుట్ అవుతా. ఏ సేవింగ్స్ ఏం లేవా? సేవింగ్స్ లేవా? యావరేజ్ ఐటీ ఎంప్లాయ్కి ఖర్చులు, ఈఎంఐలు, అప్పులు, చిట్టీలు తప్ప సేవింగ్స్ ఎక్కడుంటాయి చెప్పండి? మాకొచ్చే శాలరీ మొత్తం వీటికి సరిపోతుందండి. ఏడుపు వస్తుంది తెలుసా? మరి నీ కన్సర్న్స్ ఏవో నాతో షేర్ చేస్తే నేనే మేనేజర్తో మాట్లాడేదాన్ని కదా. మాట్లాడితే జీతం పెంచుతారా? పెంచరు. అందుకే మాట్లాడలేదు. నాలాగా 10 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో పనిచేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఇదే కంపెనీలో పనిచేయాలంటే చిరాకు, వేరే కంపెనీ మారాలంటే భయం, జాబ్ మారాలంటే గుండెల్లో దడ, మారలేకపోతున్నానని బాధ. ఒక రోబోలాగా తయారైంది తెలుసా నా బతుకు. వెనక్కి తిరిగి చూస్తే కుర్చీలు, ల్యాప్టాప్ స్క్రీన్లు, నేను ఏడ్చిపాడేసిన టిష్యూలు తప్ప నాకేం కనపట్లేదు మేడం. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది రవి, కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది కంపెనీ మారడం కాదు. మరి ఏంటి రవి? హాయ్ హెచ్ఆర్ గారు, నమస్తే. ఎలా ఉంది నీ కొత్త జాబ్? ఇది జాబ్ కాదండి, నా బిజినెస్. బయట సాఫ్ట్వేర్ కన్నా ఇందులోనే ఎక్కువ వస్తుంది. అవునా? అక్కడైతే నేనే ఒకటి కింద పని చేయాలి, ఇక్కడైతే నా కింద ఒకటి పని చేస్తాడు. కావాలంటే మీరు కూడా ఒక బండి పెట్టుకోండి. సూపర్ బిజినెస్, సూపర్ మనీ. కానీ ఒక కండిషన్ అండి. ఏంటి? ఈ ఏరియాలో మాత్రం పెట్టకండి, నా కాంపిటీషన్ వచ్చేస్తాను. మరి ఇంతకీ ప్రకాష్ ఏం చేస్తున్నాడండి? అమ్మ వర్క్ చేయలేక చేస్తున్నా. అనవసరంగా ఈ పోజు తీసుకున్నా, నా జాబే బాగుండే. సో చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. మీరు కూడా నాలాగే ఫేక్ రిపోర్ట్లు పెట్టి ఎర్రిపప్పలు కాకండి. నాలాగే ఇలా కొత్త బిజినెస్ పెట్టి కొత్తగా స్టార్ట్ చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. Exactly our business plan and strategy for our development. Hey. Hope everybody understand. Hope you are ready with your presentations. Mr. Ravi. సార్. Mr. Ravi, are you okay? ఎస్ సతీష్. నెక్స్ట్ ప్రెజెంటేషన్ మీదే కదా, స్టార్ట్ చేయండి. సార్, ఐ డోంట్ థింక్ హీస్ డూయింగ్ రియల్లీ వెరీ వెల్. ఇలాంటివన్నీ నా చిన్నప్పుడే చూశాను. క్లాస్లో హోంవర్క్ రాకపోతే టీచర్ని